వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ప్రాపర్టీస్. 20 ఎకరాల మెగా టౌన్షిప్ మీ విజయవాడ సిటీలో. ఈ వీడియో గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 20 ఎకరాల సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అనేది. ఇది మనకి విజయవాడ ఏలూరు రోడ్లోని గూడవల్లి దగ్గర నిర్మించడం జరిగినది. ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాన్స్ కాకుండా అలాగే ఇండివిజువల్ హౌసెస్ కూడా కట్టించి ఇవ్వటం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాజెక్ట్లో 36 ఇండివిజువల్ హౌసెస్ కంపెనీ కట్టించి ఇవ్వబడుతుంది. అలాగే రిమైనింగ్ అంతా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. మొత్తం 259 వరకు ఉంటాయండి. ముందుగా ప్రాజెక్ట్ లొకేషన్ గురించి తెలుసుకుందామండి. ఇది విజయవాడ రామర్పాడికి 8 కిలోమీటర్ల దూరంలో నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ఇది చెన్నై టు కోల్కతా వెళ్ళే హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అంటే మీరు బస్ కూడా మన కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మనకి శ్రీ చైతన్య కాలేజ్ వెరీ నియర్ అండి. అలాగే కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా దగ్గరలో ఉంటుంది. అలాగే నారాయణ కాలేజ్ ఉంది. అలాగే మేధ ఐటీ టవర్స్ కూడా మనకి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్లో ఉంటుందండి. గన్నవరం ఐటీ పార్క్ అంటారు కదా, అలాగే హెచ్సిఎల్స్ ఉన్నాయి. కమర్షియల్గా వచ్చేసరికి ఎంజీ షోరూమ్ కానీ, టాటా షోరూమ్, ఆడి షోరూమ్, జేసీబీ కానీ, మెర్సిడీస్ బెంజ్ కానీ, నియర్ బై విజయవాడలో కమర్షియల్ సంబంధించిన ప్రతిదీ కూడా వెరీ నియర్ టు లొకేషన్ అన్నమాట సార్. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ వెంచర్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ఏమేమి దీంట్లో ఇస్తున్నారు అనేది మీకు వివరంగా తెలపడం జరుగుతుంది. చుట్టూతో వచ్చేసరికి మీకు 6 ఫీట్ కాంపౌండ్ వాల్ ఉంటుందండి. కాంక్రీట్ ఫిల్లింగ్ కాంపౌండ్ వాల్. మొత్తం ఏదైతే మన స్లాబ్కి వేస్తామో అట్లాగే మొత్తం కాంక్రీట్తో ఫిల్లింగ్ చేసిన కాంపౌండ్ వాల్ ఉంటుంది. అలాగే ఒక 3 ఫీట్ సోలార్ ఫెన్సింగ్ కూడా దానిపైన నిర్మించడం జరుగుతుందండి. ఎంట్రన్స్ మెయిన్ గేట్ విత్ ఆర్చ్ ఉంటుందండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అది కూడా సర్వేలెన్స్ సీసీ కెమెరా కూడా ఉంటుందండి. ప్రతి ప్లాట్కి కూడా మనకి సర్వేలెన్స్ సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్స్ వచ్చేసరికి మెయిన్ 40 ఫీట్ సిమెంట్ రోడ్లు అండి. మొత్తం వెంచర్లో ఎక్కడ చూసినా కూడా 40 అడుగులు సిమెంట్ రోడ్లు ఉంటాయి. అలాగే డ్రైనేజీ సిస్టమ్ వచ్చేసరికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండి. అలాగే మీకు ఎస్టీపీ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు వేస్ట్ కానీ, ఇంట్లో వచ్చే వేస్ట్ వాటర్ కానీ రిఫైనరీ చేసేది మొత్తం మనకి ఎస్టీపీ ట్యాంక్ కూడా మనం నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి ప్లాట్కి వచ్చేసరికి వాటర్ కనెక్షన్ ఉంటుందండి. మనకి దీనికి వచ్చేసరికి ఓవర్ ట్యాంక్ కూడా ఉంది. మొత్తం ఒక 3 lakhs లీటర్స్ కెపాసిటీ ఉంటుందండి వాటర్ ట్యాంక్. అలాగే ఆ ట్యాంక్ నుంచి ప్రతిది కూడా మన ప్లాట్కి మన వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ అండి, మనకి 3 ఫేజ్ కరెంట్ ఉంటుందండి. ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి అది కూడా మన ప్రతి ప్లాట్కి ఉంటుంది. అండర్గ్రౌండే ఉంటుంది ఎలక్ట్రిసిటీ కూడా, ఓపెన్ ఎక్కడా ఉండదు. అలాగే ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా నిర్మించడం జరుగుతుందండి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.